మీకు విషయం తెలుసా, మన వరల్డ్ అంతా ఒక కంపెనీ రూల్ చేస్తుందని. తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కంపెనీ నేమ్ అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ కంపెనీ తయారు చేసే చిప్స్ మాత్రం మనకు ప్రతి చోట కనబడతాయి. ఇవి ఫోన్స్, ఏసీస్, డోర్ బెల్స్, కంప్యూటర్స్, కార్స్, ఫైటర్ జెట్స్, ఒకటని కాదు చాలా చోట్ల ఈ చిప్స్ ని యూజ్ చేస్తున్నారు. TSMC కంపెనీ వరల్డ్ లోనే 90% ఆఫ్ చిప్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకో 10% వచ్చి సామ్సంగ్ తయారు చేస్తుంది. చైనా జీపింగ్ తైవాన్ నుంచి వచ్చే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫిష్ అన్నిటినీ బ్యాన్ చేసేది. కానీ ఈ చిప్స్ కంపెనీ అయిన TSMC ని మాత్రం బ్యాన్ చేయలేదు. అంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంటో ఈ కంపెనీ చైనాకని. ఈ కంపెనీ తయారు చేసే సెమీ కండక్టర్స్ US మరియు చైనా మధ్య టెక్ రైవల్రీ ఇంకా కొనసాగుతుంది. ఒకవేళ చైనా తైవాన్ ని ఆక్రమిస్తే చైనా ఈ కంపెనీ సెమీ కండక్టర్స్ ని చైనాలో వాడడం తప్ప బయట కంట్రీస్ కి పంపదు. ఇక ఒక్కసారిగా టెక్ కంపెనీస్ అన్ని మూతపడతాయి. అందుకే US ఎక్కువగా చైనాతో రైవల్రీ పెట్టుకుంటుంది. ఈ తైవాన్ ని ఎలా అయినా ఆక్రమించకూడదు చైనా అని. అసలు ఎలా ఈ తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎదిగింది? ఎందుకు ఈ సెమీ కండక్టర్స్ లో ఈ కంపెనీ ముఖ్య పాత్ర పోషిస్తుంది? అసలు ఈ టెక్నాలజీని ఫస్ట్ బిల్డ్ చేసింది US లోనే. అలాగే దానికి సిలికాన్ వ్యాలీ అనే నేమ్ కూడా పెట్టారు. ఎందుకు అంటే మోస్ట్ చిప్స్ సిలికాన్ తోనే తయారవుతాయి కాబట్టి. 1990s USA 75% చిప్స్ ని బిల్డ్ చేసేది వరల్డ్ లో. కానీ ఇవాళ ఒక్క అడ్వాన్స్డ్ చిప్స్ ని US వాళ్ళు బిల్డ్ చేయలేకపోతున్నారు. ఇంటెల్ కంపెనీ స్టార్టింగ్ లో ఈ చిప్స్ ని బిల్డ్ చేసేవారు, కానీ 1980s US కంపెనీస్ అన్ని స్ట్రగుల్ అయ్యాయి. ఎందుకు అంటే సోనీ, తోషిబా, జపనీస్ కంపెనీస్ US కన్నా అడ్వాన్స్డ్ చిప్స్ ని తయారు చేసేవారు. చేయడమే కాదు చాలా ప్రాఫిట్స్ కూడా చూసేవారు. దీన్ని గమనించిన మారిస్ చాంగ్ దీన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. ఈ మారిస్ చాంగ్ ఇతను 1949లో చైనాలో పుట్టాడు. ఇతను 25 years టెక్సాస్ లోని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీలో పనిచేసాడు. తరువాత తైవాన్ కంపెనీ ఇతన్ని పిలిచి మా సెమీ కండక్టర్ కంపెనీకి హెల్ప్ చేయండి అని పిలిచాడు. చాంగ్ దీన్ని ఒప్పుకొని ఈ కంపెనీలో ఓన్లీ చిప్సే తయారు చేయాలి అని తైవాన్ కి చెప్పి ఒప్పించాడు. అప్పుడే 1987లో ఈ TSMC కంపెనీని స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ ఇప్పుడు వరల్డ్ లోనే పెద్ద కంపెనీస్ అయిన యాపిల్, ఇంటెల్, క్వాల్కామ్, AMD, ఇన్విడియా, హవాయ్, టెస్లా ఇలా అన్ని కంపెనీస్ చిప్స్ ఈ కంపెనీ నుంచే వస్తున్నాయి. సెమీ కండక్టర్స్ ని బిల్డ్ చేయాలి అంటే చాలా కష్టం. ఒక సెమీ కండక్టర్ లో 50 బిలియన్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఈ సెమీ కండక్టర్స్ కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సిలికాన్. ఈ సిలికాన్ మీద ఒక చిన్న డస్ట్ పార్టికల్ పడినా అంతే చిప్ చేసే ప్రాసెస్ వేస్ట్ అవుద్ది. ఈ సిలికాన్ వ్యాఫిల్ ని లైట్ సెన్సిటివ్ కెమికల్స్ తో బిల్డ్ చేస్తారు. ఎలా అంటే కేక్ మీద క్రీమ్ లేయర్ చేస్తాం కదా, అలా అన్నమాట. వీటిని తయారు చేయడానికి 3 months టైం పట్టుద్ది. రీసెంట్ గా US కి బైడెన్ ఉన్న టైంలో కొన్ని కంపెనీస్ కి $52 బిలియన్ అమౌంట్ ని సబ్సిడీ కింద ఇచ్చారు. US కంపెనీస్ ని ఎంకరేజ్ చేసి ఈ TSMC కంపెనీ లాగా చేయాలి అని ప్రోత్సహించారు. అలాగే చైనా కంపెనీ అయిన SMIC కూడా సక్సెస్ఫుల్ గా 7 nanometer చిప్ ని తయారు చేశారు 2020లో. సో చైనా కూడా మన వల్ల అవుద్ది అని వాళ్ళ బడ్జెట్ లో కూడా ఈ సెమీ కండక్టర్స్ కి కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్సెస్ ఉండవు అని 10 years వరకు అని చెప్పింది. చైనా వాళ్ళు 7 nanometer చిప్స్ ని 2020లో చేస్తే ఈ TSMC కంపెనీ వాళ్ళు మేము 2025లో 2 nanometer చిప్ ని చేస్తామని చెప్తున్నారు. ఇలా కనుక చేస్తే మన ఫోన్ లో 4 days వరకు ఛార్జింగ్ పెట్టకుండా వచ్చుద్ది. అందుకే US కి చైనాకి ఈ TSMC కంపెనీ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏదైనా కంట్రీ ఈ తైవాన్ మీదకి వార్ చేయడానికి వస్తే వాళ్ళని నిమిషాల్లో లేపేయడానికి US అండ్ చైనా ఉంటుంది. ఇలా ఈ TSMC కంపెనీ సెమీ కండక్టర్ చిప్స్ తో వరల్డ్ ని రూల్ చేస్తుంది. ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి.